హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొంత అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనం చూసుకున్నట్టయితే నీటిపారుదల శాఖలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అంటూ కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందుగా పోస్ట్ నేమ్, అలాగే మంజూరు చేసినటువంటి పోస్టులు, ఉన్నవారి సంఖ్య, అలాగే ఖాళీల వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే టోటల్గా వచ్చేసి మనకు 945 ఖాళీలు ఏర్పడ్డాయంటూ కూడా ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఈఎన్సీ, సిఈ, ఏఈ స్థాయి సంబంధించినటువంటి పోస్టర్స్ గమనించినట్లయితే ఇందులో 2796 పోస్టర్స్ అయితే మంజూరు కావడం జరిగింది. ఇందులో ఉన్నవారి సంఖ్య చూసుకున్నట్లయితే 2436 మెంబర్స్ అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇక 360 ఖాళీలు అయితే ఏర్పడ్డాయంటూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 2538 వేకెన్సీస్ ఉంటే ఇందులో 1953 మెంబర్స్ అనేది వర్క్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో 585 మెంబర్స్ వచ్చేసి అంటే ఖాళీలు వచ్చేసి ఏర్పడ్డాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు 5334 వేకెన్సీస్కి మంజూరు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారు 4389 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ 945 ఖాళీలు అయితే ఏర్పడ్డాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఏడాదిలో ఏర్పడ్డటువంటి ఖాళీలు వచ్చేసి 231, 2 ఈఎన్సీ జనరల్ అండ్ ఓ&ఎం, అలాగే పోస్టుల ఖాళీ, అలాగే 22 సిఈల్లో 11 మంది ఉద్యోగ విరమణ, 59కి పైగా ఎస్ఈలు, అలాగే అనేక సర్కిళ్లలో ఏఈ పోస్టులు ఖాళీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మనకు ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి త్వరలోనే అప్డేట్ చేస్తారండి. ఖచ్చితంగా ఈ ఖాళీల వివరాలు తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు వీటికి సంబంధించినటువంటి మరిన్ని ఖాళీలు జత కలిపి మీకు నోటిఫికేషన్ వేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అఫీషియల్గా మనకు త్వరలోనే రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎనీవే, మనకైతే ఖాళీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి చెప్పారు కాబట్టి అదొక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనకు జెన్కో అండ్ ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా త్వరలోనే కొన్ని పోస్టులు రాబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనకు క్లియర్గా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.